ఏంటి అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. మన యొక్క మాట చాలా పవర్ఫుల్. ఒక గన్నులో నుండి బుల్లెట్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావు. ఎలాగైతే మన మాటలు కూడా అంతే. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన యొక్క మాటలు తిరిగి రావు. ఈ యొక్క మాటలు ఇతరులని గాయపరుస్తాయి. ఎంతగా గాయపరుస్తాయంటే అతడు కోలుకోలేడు. అతన్ని శారీరకంగా దెబ్బతీస్తాయి. నువ్వు ఎక్కువ మాట్లాడడం ద్వారా నీ యొక్క మాటల్లో ఇతరులు మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తారు. ఆ మిస్టేక్స్ ద్వారా నువ్వు ఆ సమావేశంలో దొరికిపోతావు. అందుకే ఎక్కువ మాట్లాడకు. ఎంత అవసరమవుతుందో అంత మాట్లాడు, అంతే. ఒక చిలక ఎక్కువ మాట్లాడుతుంది కానీ ఎక్కువ హైట్ ఎగరలేదు. నేను చెప్తున్నాను కదా, మాటకు చాలా పవర్ ఉంది. నేను నిన్ను సైలెంట్గా ఉండమంటున్నానండి, నువ్వు సైలెంట్గా ఉండకు. నేను ఎంత అవసరమో అంత మాట్లాడమని చెబుతున్నాను, అంతే. నేను 7 రీజన్స్ చెప్తాను. సైలెన్స్ యొక్క పవర్ ఏంటో నీకు అప్పుడు అర్థమవుతుంది. సైలెన్స్ చాలా పవర్ఫుల్ అని. రీజన్ నెంబర్ 1, సైలెంట్గా ఉండడం వల్ల నువ్వు అటుపక్క ఉన్న వ్యక్తి యొక్క ఉద్దేశం, అటుపక్క ఉన్న వ్యక్తి నిన్ను ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడు, అతను నిన్ను ఎలా దెబ్బతీయాలని చూస్తున్నాడు, అతని మైండ్ సెట్ ఏంటో ఇవన్నీ నువ్వు గమనించవచ్చు. ఊరికే ఎక్కువ మాట్లాడటం ద్వారా నష్టమే కానీ ఏమీ ఉండదు. సైలెంట్గా ఉండడం నేర్చుకో. ఎంత అవసరమో అంతే మాట్లాడు. పాయింట్ 2, అన్ప్రిడిక్టబుల్గా మారుతావు. నీ యొక్క గోల్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోకుంటే నిన్ను వాళ్ళు దెబ్బతీయాలని చూడరు. ఒకసారి నువ్వు గోల్స్ అచీవ్ చేసినా నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే నువ్వు నీ యొక్క గోల్ని ప్రతి ఒక్కరికి చెప్పావు. దీని ద్వారా నీ గోల్ని నువ్వు అచీవ్ చేసిన ఆ ఆనందం ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏమీ ఉండవు. పాయింట్ నెంబర్ 3, సైలెంట్గా ఉండడం ద్వారా నువ్వు గొడవల్ని అవాయిడ్ చేయొచ్చు. కోపంలో మనిషి, రాక్షసుడు ఇద్దరు సమానమే. ఏం చేస్తారో తెలియదు, ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు. అందుకే నేను చెప్తున్నాను, కోపంగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉండు. అందుకే నేను చెప్తాను, సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ వెపన్ ఇన్ దిస్ యూనివర్స్. నీ మైండ్ సెట్ని షేప్ చేస్తుంది. నీ యొక్క జీవితం మారిపోతుంది. నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇతరులకు అర్థమవుతుంది. నువ్వు ఒక అన్ప్రిడిక్టబుల్ హ్యూమన్ బీయింగ్ లాగా మారిపోతావు. నువ్వు చాలా పవర్ఫుల్ వ్యక్తిగా మారిపోతావు. పాయింట్ నెంబర్ 4, నీ చుట్టుపక్కల ఉన్న మూర్ఖుల్ని, ఫూల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు సైలెన్స్తో. ఒక కాన్వర్జేషన్ గ్రూప్లో ఉన్నావు నువ్వు, అక్కడ ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. అప్పుడు నువ్వు సైలెన్స్గా ఉంటే అందరి యొక్క మాటలు నువ్వు అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ ఎవరు ఫూల్స్, ఎవరు నిన్ను టార్గెట్ చేస్తున్నారు, ఎవరు నిన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు, ఇవన్నీ నీకు ఐడెంటిఫై అవుతాయి. అప్పుడు నువ్వు ఎదురుదాడి చేయొచ్చు, అది కూడా నీ యొక్క సైలెన్స్తో. పాయింట్ 5, సైలెన్స్ హ్యాజ్ ఎ సైలెంట్ పవర్. ఈ సైలెంట్ పవర్ని పొలిటీషియన్స్ వాళ్ళు పెద్ద మీటింగ్స్లో ఉన్నప్పుడు మాట్లాడతారు. వాళ్ళు చెప్పేటప్పుడు ఒక సెంటెన్స్ అయిపోయినాక సైలెన్స్ అవుతారు. జస్ట్ లైక్ దీస్, నేను సైలెంట్గా ఉండడం ద్వారా ఇక్కడ మీకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అది చాలా పవర్ఫుల్. దీని ద్వారా మీరు నేను చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషన్ని గ్రాస్ప్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో నేను కొత్త ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటున్నాను. ఇది కూడా సైలెన్స్ యొక్క పవర్ మిత్రులారా.